మనం ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసే డబ్బుని మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు, వాళ్ళు ఎలా మన డబ్బుని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు అనే దాని మీద, అసలు మ్యూచువల్ ఫండ్స్ యొక్క మేనేజ్మెంట్ టీం ఎలా వర్క్ అవుద్ది అనే దాని మీద ఈరోజు మంచి వీడియో మిస్ అవ్వద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ వర్క్ అవ్వాలంటే ఒక టీం ఉంటుంది కదా, ఆ టీంలో ఎవరెవరు ఉంటారు, వాళ్ళు చేసే పని ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యూచువల్ ఫండ్స్ మొత్తానికి హెడ్ ఒక CIO అని చెప్పేసి, అంటే చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, ఆయన హెడ్ అన్నమాట. ఆయన కింద నలుగురు FMలు ఉంటారు. FM అంటే ఫండ్ మేనేజర్స్. ప్రతి ఫండ్ మేనేజర్ కింద కూడా మళ్ళీ ఫండ్ సైజ్ బట్టి వాళ్ళు ఎంత డబ్బుని మేనేజ్ చేయగలుగుతున్నారు దాన్ని బట్టి ఇద్దరు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు ఒక్కొక్క ఫండ్ మేనేజర్ కింద. వీళ్ళని రీసెర్చ్ అనలిస్టులు అంటారు. ఒక మ్యూచువల్ ఫండ్ వర్క్ అవ్వాలంటే చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఉండాలి, ఫండ్ మేనేజర్ ఉండాలి, అలాగే రీసెర్చ్ అనలిస్టులు ఉండాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, వీళ్ళ పని ఏంటి అనేది నేను క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు ఎవ్రీ మంత్ మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బుని, అది SIP ద్వారా కానివ్వండి, లంసమ్ ద్వారా కానివ్వండి, ఎవ్రీ మంత్ వచ్చే డబ్బుని ఈ FMలు ఎవరైతే ఉన్నారో, దాదాపు ఇండియాలో 5-6 వేల కంపెనీలు ఉన్నాయి. అందులో ఏది మంచి కంపెనీ అనేది టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ ఈ రెండు చేసి 5-6 వేల కంపెనీల నుండి కూడా ఫిల్టర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ TCS అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు అనుకుందాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ FM అనే వాళ్ళు TCS అనే కంపెనీని వీళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. ఎవరికి? రీసెర్చ్ అనలిస్టులకి. వీళ్ళ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ TCS కంపెనీని విజిట్ చేయమని వీళ్ళు ఆర్డర్ చేస్తారు. సో ఈ రీసెర్చ్ అనలిస్ట్ పని ఏంటి అంటే, ఈ రీసెర్చ్ అనలిస్టులు బోర్డు మీటింగ్ పెట్టుకుంటారు. ఎవరితోని అంటే TCS కంపెనీ చైర్మన్ తోని ఈ బోర్డు మీటింగ్ అరేంజ్ చేస్తారు. బోర్డు మీటింగ్ అరేంజ్ చేసి, ఆ బోర్డు మీటింగ్ లో మీ కంపెనీలో మేము ఇన్ని కోట్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, సో మీ కంపెనీ యొక్క హెల్త్ ఏంటి అని చెప్పి బోర్డు మీటింగ్ పెట్టి, వీళ్ళు ఈ TCS కంపెనీ యొక్క అసెట్స్ అంటే ఆస్తులు, లయబిలిటీస్ అంటే అప్పులు, సేల్స్ అంటే ఎవ్రీ ఇయర్ సేల్స్ కన్సిస్టెన్సీగా పెరుగుతున్నాయా లేదా, సేమ్ ప్రాఫిట్స్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ క్వార్టర్ ప్రాఫిట్స్ కన్సిస్టెన్సీగా పెరుగుతున్నాయా లేదా, ఈ TCS కంపెనీకి ఉన్న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, ఇంకా ఎన్ని సంవత్సరాలు కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఏ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, అండ్ ఫ్యూచర్ ప్లాన్స్. వీళ్ళు ఫ్యూచర్ లో వీళ్ళ బిజినెస్ ని ఎక్కడెక్కడ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు, అది బ్రాంచెస్ ద్వారా కానివ్వండి, కొత్త కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కొత్త ఆఫీసులు ఓపెన్ చేయడం, అలా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి. నెక్స్ట్ వీళ్ళు ఇంట్రెస్ట్ పేయింగ్ అంటే వీళ్ళు తీసుకున్న అప్పులకి ఇంట్రెస్ట్ బాగా పే చేస్తున్నారా లేదా, వడ్డీ సరిగ్గా మేనేజ్ చేయగలుగుతున్నారా లేదా, అండ్ డివిడెండ్స్, ఈ కంపెనీ డివిడెండ్స్ ఇస్తుందా లేదా. సో ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి ఈ బోర్డు మీటింగ్ లో ఈ రీసెర్చ్ అనలిస్టులు చేసే పని అంటే డైరెక్ట్ కంపెనీని విజిట్ చేసి ఇవన్నీ కంపెనీ హెల్త్ మొత్తాన్ని ట్రాక్ చేసి, అప్పుడు ఇది ఓకే, ఈ కంపెనీ బాగానే ఉంది, వీళ్ళు బాగా మేనేజ్ చేస్తున్నారు అన్న రిపోర్ట్ ని మళ్ళీ FM కి సబ్మిట్ చేస్తారు ఈ RAలు. సో ఈ RA సబ్మిట్ చేసిన ఈ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్ ని పట్టుకెళ్ళి FMలు ఏం చేస్తారు, CIO అని ఎవరైతే ఉన్నారో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ దగ్గర ఫైనల్ డెసిజన్ తీసుకోవడం అనేది జరుగుద్ది అనమాట. అంటే ఈ CIO అన్న వాళ్ళు కంప్లీట్ మనకి IT పరంగా కానివ్వండి, కంప్లీట్ స్ట్రాటజీస్, ఈ ఫండ్ మొత్తం డెవలప్ అవ్వడానికి కావాల్సిన కొత్త కొత్త స్ట్రాటజీస్, కొత్త కొత్త టెక్నాలజీస్ మొత్తాన్ని డెవలప్ చేసి ఫండ్ ని ఎలా గ్రో చేయాలన్న దానికి అన్ని స్ట్రాటజీస్ తీసుకున్నది ఈ CIO అన్న దాని. ఇంత మెకానిజం ఒక మ్యూచువల్ ఫండే కాదు, ప్రతి మ్యూచువల్ ఫండ్ వెనకాల కూడా ఇదే మెకానిజం ఉంటది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లో తక్కువ అమౌంట్ మేనేజ్ చేసి ఉండొచ్చు, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ అమౌంట్ మేనేజ్ చేసి ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ AUM అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్. వాళ్ళు ఎంత మనీని మేనేజ్ చేస్తున్నారు అన్న దాని మీద వీళ్ళ టీం ఎంత అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఏ మ్యూచువల్ ఫండ్ వర్క్ అవ్వాలన్నా ఈ టీం మొత్తం కూడా పనిచేస్తూ ఉండాలి. ఇంత మెకానిజం మ్యూచువల్ ఫండ్స్ వెనకాల జరుగుద్ది. అందుకే మ్యూచువల్ ఫండ్స్ అనేవి సేఫెస్ట్. ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇంత సేఫ్ అంటే, ఇంత హైలీ ప్రొఫెషనల్స్, రీసెర్చ్ అనలిస్ట్ అని, ఫండ్ మేనేజర్స్ అంటే CFS అండ్ CIO, ఇంత హైలీ ప్రొఫెషనల్స్ హ్యాండిల్ చేస్తారు మన మనీని. అందుకే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎంటైర్ స్టాక్ మార్కెట్.